నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జొన్నలగడ్డలో రెవెన్యూ సదస్సు పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, టీడీపీ నేత నల్లపాటి రాము. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నకరికల్లులో ఎన్ఎఫ్ఏ అప్పలరాజు. పమిడిపాడులో 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో. నరసరావుపేట ఎంపీకి దక్కని ప్రోటోకాల్ మండిపడుతున్న టీడీపీ శ్రేణులు. కోటపకొండ ఏర్పాట్ల పరిశీలన, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు ఎమ్మెల్యే అరవింద బాబు. మాచర్ల నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆధ్వర్యంలో జిల్లాలోనే మొదటి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుతో పాటు అధికారులు పాల్గొని గ్రామ సమస్యలు, పాస్బుక్లోని లోపాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ, రైతులకు రెవెన్యూ సమస్యలు అనాదిగా వస్తున్నాయని, ఎన్నిసార్లు సరిచేసినా సమస్యలు మళ్లీ రావటంతో ప్రజలకు నేడు రెవెన్యూ వ్యవస్థ మీద నమ్మకం పోయేలా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు కొంచెం కష్టం అనిపించినా సరే సమస్యను తిరిగి పునరావృతం కాకుండా చూడండి అన్నారు. రైతులకు ఎలాంటి చిన్న సమస్య లేకుండా పాస్ పుస్తకాలు అందివ్వటానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు పాస్ పుస్తకాల ముద్రణలో అనేక తప్పులు జరిగాయి. కూటమి ప్రభుత్వం వాటన్నిటిని సరిచేసి రైతులకు అందిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో 80% రెవెన్యూ సమస్యలే వచ్చాయన్నారు. గతంలో తప్పుల తడకగా పాస్ పుస్తకాలను అధికారులు ముద్రించారు. వైసీపీ నేతలు చెప్పింది మాత్రమే విని రైతులకు పుస్తకాలు ఇచ్చారు. జొన్నలగడ్డలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేయడం జరిగిందన్నారు. ప్రతిసారి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తప్పులు సరిచేసే పుస్తకాలు అందిస్తామని తెలిపారు. ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలకి, నల్లపాటి రాము గారికి, ఎంఆర్ఓ గారికి, ఈ రెవెన్యూ సమస్యలు అనేది అనాదిగా ఉన్నాయి. మనకి ఇదేంటంటే ఒక సాలిగూడులాగా ఉంది. ఇది పబ్లిక్ ఏంటంటే రెవెన్యూ వాళ్ళ మీద నమ్మకం పోయే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నమ్మకాన్ని కలగజేస్తూ మరి ఎంఆర్ఓ గారి దగ్గరుండి మరి కొన్ని గ్రీవెన్సెస్ రావడం జరిగింది. దాదాపు 1200లో దాదాపు 500-600 గ్రీవెన్స్లు ఉన్నాయి. వీలైనంతటికి ఉగాది లోపల దాన్ని క్లియర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం కాబట్టి మనం బయటపడి దాని గురించి మాట్లాడకుండా దాన్ని సాల్వ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ సమస్యలు అనాదిగా ఉన్నాయి కాబట్టి ఇంతవరకు మీరు తెలంగాణలో కూడా చూశారు, ధరణి పోర్టల్స్ పెట్టారు, అది వల్ల కాక వదిలేశారు. అట్లానే భూ పోర్టల్స్ మనం పెట్టాం, ల్యాండ్ పోర్టల్స్ మన వల్ల కాల. అందుకనే కరణం గారు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ఏ సమస్యలు లేవో వాళ్ళు కొత్తగా సమస్యలు రావడం జరిగింది. కాబట్టి మరి సచివాలయ సిబ్బంది, ఏబీఆర్ఓ గారు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేసి ఈ గ్రామానికి సాధ్యమైన న్యాయం చేయండి. ఇక్కడ న్యాయం జరిగితే మిగతా గ్రామాలకు కూడా త్వరితగతిన న్యాయం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలుగుద్ది. అందుకని ఆ నమ్మకాన్ని మరి క్రియేట్ చేయడానికి ఎంఆర్ఓ గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంఆర్ఓ గారు దగ్గరుండి సొంతంగా ఆ కార్యక్రమం దగ్గరుండి చేయాలి. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో మొట్టమొదటిసారిగా రెవెన్యూ సదస్సు అనేది ఒకటి పెట్టడం జరిగింది ఇవాళ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో రీసర్వే పేరుతో గ్రామాల్లో చాలా సమస్యల్ని సృష్టించడం జరిగింది. పాస్బుక్లన్నీ కూడా తప్పులు తడకగా ఉన్నటువంటి పరిస్థితి. పాత రోజుల్లో జాయింట్ ఎల్పి నెంబర్లు పెట్టడం, ఒక రైతుకు సంబంధించినటువంటి పాస్బుక్లో సంబంధం లేనటువంటి వేరే వ్యక్తి పేరు రావటం, అలాగనే విస్తీర్ణాలు తక్కువ అవ్వటం, అలాగే చాలా సమస్యలు ఈ గ్రామాల్లో ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా 80% సమస్యలు ఈ రెవెన్యూకు సంబంధించినటువంటి రీసర్వే ద్వారా వచ్చినటువంటి సమస్యలే ఉన్నాయి.
కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్స్ని ఇష్యూ చేయటం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం చూపించుకునే దాంట్లో భాగంగా అంతకుముందు ఉన్నటువంటి పాస్ పుస్తకం ఇది. వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడినటువంటి పాస్ పుస్తకం ఇది. దీన్ని ఇవాళ ఉన్నటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాజ్యముద్రతో కూడుకున్నటువంటి పాసు పుస్తకాలని రైతులందరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్త పాసు పుస్తకాలు మంజూరు చేయబడ్డాయి. మంజూరు చేసిన వాటిలో రీసర్వే అయినటువంటి గ్రామాలలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను సరిచేయడానికి పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ జరిగినవి. వాటిల్లో తప్పులను సరిచేయడానికి నరసరావుపేట మండలంలో మొట్టమొదటిసారిగా ఈరోజు సెలవు రోజు అయినప్పటికీ గ్రామస్తులు నల్లపాటి రాము గారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఈ యొక్క గ్రామస్తులకి 2 నెలలలోపు అన్ని సమస్యలని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. రెవెన్యూ అధికారులకి ముఖ్య గమనిక, జొన్నలగడ్డ రైతాంగం రీసర్వేలో పడుతున్నటువంటి ఇబ్బందిని గురించి రెవెన్యూ వాళ్ళు పరిష్కారం చేయాలని కోరుచున్నాము. నాది పోతవరప్పాడు, నాకు 1 ఎకరం ఉంది. రీసర్వేలో 6 సెంట్లు తగ్గింది. నా భార్య పేరుతోటి 87 సెంట్లు ఉంది. అందులో 7 సెంట్లు తగ్గింది. ఒకవైపు గవర్నమెంట్ డొంక, ఒకవైపు వచ్చేసి సాగర కాలువ. ఈ హద్దుల మధ్య నాది ఉంది. అన్నదమ్ముల పంపుల్లో లేనోళ్ళకి ఉండోళ్ళకి లేనట్టుగా ఈ విధంగా రెవెన్యూ రీసర్వేలో ఇబ్బంది పెట్టారు. మేము పెట్టి కూడా సంవత్సరం అయింది. ఇంతవరకు తిప్పటమే కానీ పరిష్కారం లేదు. కనుక మాకు రీసర్వే చేసి మాకు హద్దులు చూపించవలసిందిగా కోరుచున్నాము. ఈ రెవెన్యూ సదస్సు సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, గతంలో పనిచేసిన అధికారులు రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకుండా రైతులకి 2 అన్నదమ్ములు ఉండి ఎకరం అయితే ఒకరికి ఎకరం 5 సెంట్లు రాయటం, ఒకరికి 95 సెంట్లు రాయటం, కావాలని జుట్టు ముడేసి ఇప్పుడు వస్తే ఏమంటున్నారు, వాడి చేత సంతకం పెట్టించుకురా అంటారు. వాళ్ళు ఏం పెట్టరు, సంతకం పెట్టరు. ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు కూడా ఆ సమస్యల్ని తీరవకుండా ఊరికి తిప్పుతూ ఉన్నారు. అలా కాకుండా రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే విధంగా మంచి అధికారుల్ని యువకుల్ని వేసుకొని ఒక టీముగా ఉండి, ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు, ఒక రోవర్ ఒకటి ఇస్తాం మనకు సొంతంగా, దాన్ని రిపేర్ చేయించుకోండి, ఒక 50,000 పెట్టని చేయించుకోవడానికి కూడా మన వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి కొద్ది రోజుల్లోనే సమస్యలను తీరుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. గత 1 రోజుల కిందట పాస్బుక్ల పంపిణీకి మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సంబంధిత అధికారులతో పాటు రామగారు కూడా వచ్చాడు. ఆ రోజు మేము చెప్పాం, రైతుల సందర్భంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎల్బీ నెంబర్లు అన్నీ కూడా మరి ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి సరిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చేశారు. మరి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మరి రాష్ట్ర టీడీపీ నాయకులు రామగారి మరి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ సంబంధిత అధికారులు కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎంఆర్ఓ గారు మీరు కూడా రైతు బిడ్డగా మరి పక్కనే ఉన్న రాయపాడు నుంచి వచ్చిన మరి రైతు కాబట్టి మీరు రైతుల ఇబ్బందులు కూడా మీకు తెలుసు కాబట్టి వెంటనే మీరు స్పందించి ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులతో పాటు మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు కూడా మరి తీసుకువచ్చి మాకు రైతులకు దాదాపు మీ లెక్కల ప్రకారమే 150 ఎల్బీ నెంబర్లు అని చెప్పారు. ఈ 150 ఎల్బీ నెంబర్లతో పాటు కూడా కొంతమంది రైతులకి మరి ఎకరం ఉంటే 80 సెంట్లు వచ్చింది, అది 2 ఎకరాలు ఉంటే 1 వచ్చింది. అటువంటి ఇబ్బందులు కూడా చూడాలని కూడా జొన్నలగడ్డ గ్రామ రైతుల తరఫున కూడా, మా అన్నయ్య గారి తరఫున కూడా, టీడీపీ తరఫున, ప్రజా సంఘాల తరఫున కూడా మేము ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మండల కేంద్రమైన నకరికల్లులో అరుణోదయ గ్రామ ఐక్య సంఘంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఏ అప్పలరాజు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రాముఖ్యత వివరించి ఇంటింటికి తిరిగి దవజీవామృతం పంపిణీ చేశారు. రసాయనిక ఎరువులపై ఖర్చు తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మెరుగైన దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ బాజీబాబు, ఎన్ఎఫ్టి రామసుబ్బారెడ్డి, ఐసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు. వేసారు కదా, వేసారా? ఏ స్థితిలో ఉంది మీ పంట? నాటేశారు కాబట్టి ఒక అరకరాలోని ఇది ఒక 10 లీటర్ల నీటిలో ఇది కలిపేసి ఇది మీరు పొలానికి మొగ్గుల ద్వారా కానీ లేకపోతే నీటి ద్వారా కానీ దానికి ఇచ్చేసి తర్వాత ఒక వారం రోజుల్లో మీరు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దీని పేరు ద్రవజీవామృతం. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ ఇచ్చుకున్నట్టయితే మీరు యూరియా, డిఏపీలు అనేది వేయాల్సిన అవసరం రాదు. కాబట్టి ఇది చాలా దివ్యౌషధంలా పనిచేస్తుంది ప్రకృతి వ్యవసాయంలో. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి మీకు ఎలా తయారు చేయాలో మా ఐసీఆర్పీలు మీకు నేర్పిస్తారు. కాబట్టి అది పాటించండి. కనీసం ఒక అరెకరాలోనైనా సరే ఈ పద్ధతులు పాటించి ఈ అరెకరాలోని ఈ సంవత్సరం మీరు పాటించి మంచి ఆహారం పండించుకొని తినాలనేదే మా కోరిక. మొత్తం ఇప్పుడు మీరు నాట్లు మొదటిని ఈ ద్రవజీవామృతం వేసుకొని కనీసం 10 లీటర్ల నీటిలో ఇది కలుపుకొని ప్రతి మొక్కకి ఎంత ఏది ఉందో మొక్కకి సంవత్సరం ఒక 3-4 ఒక్కొక్క లీటర్ మొగ్గుతో తీసుకొని ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నిటికీ 10 మొక్కలకి వేసుకో. ఇలాంటిది మీకు కావాలంటే మళ్ళీ ఇస్తారు. అది తీసుకొని ప్రతి మొక్కకి వేయండి. మీకు ఒక వారం రోజుల్లో రిజల్ట్ చూడండి. ఓకేనా? దీంతో పాటుగా మీకు ఘనజీవామృతం అని ఉంటుంది. అది కూడా మీకు ఎలా తయారు చేపిస్తారు. అది కూడా మీ మొక్క మొదటిని పాడిలా తీసి అక్కడ కానీ వేసినట్టయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో. కాబట్టి అలా మీ ఐసీఆర్పీ చెప్పేదంతా మీరు పాటించండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు అందరికీ కూడా అందుబాటులో ఇప్పుడు ఈ పురుగు మందుల షాపుల్లో ఎలా అయితే దొరుకుతున్నాయో అలా మీకు కషాయాల షాపులో కూడా ప్రతిదీ ఏ పురుగుకైనా తెగులకైనా సరే మనకి కషాయాలు మీకు అందుబాటులో ఉంచేలాగా మనం ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ మీకు అందుబాటులో ఉండి బలంగా తయారవడానికి మీకు పురుగు మందుల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల కషాయాలు మీకు చాలా తక్కువ ధరకే. అంటే నా పేరు అప్పలరాజు. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఎన్ఎఫ్ఏగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నకరకల్ మండలం నకరకల్ గ్రామంలో సంబోధిని వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు అరుణోదయ వివోలో డోర్ టు డోర్ ప్రతి రైతును కలవడం జరిగింది. ప్రతి రైతుకు కూడా ద్రవజీవామృతం బాటిల్ వేసి ప్రతి రైతుకు ఇవ్వడం జరిగింది. ద్రవజీవామృతం యొక్క ఉపయోగాలు తెలియజేసి ప్రతి రైతు మనం ఇప్పుడు నారుమడి వేసుకున్నారు కాబట్టి నారుమడిలో మనం పిచికారీ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఘనజీవామృతం ఇట్లా ఉపయోగాలు కూడా తెలియజేయడం జరిగింది. అలా మనం ప్రతి రైతుని కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకువచ్చి మన కుటుంబ ఆరోగ్యం అందరూ కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. అలా అందరికీ నమస్కారం అండి. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో పిడుగురాల డివిజన్లో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నానండి. ఈరోజు మనకి నగిరికల్ మండలంలో నగిరికల్ విలేజ్లో అరుణోదయ వివోలో ఈరోజు సంబోధన టీం వెరిఫికేషన్లో భాగంగా ఇక్కడ మనం రైతులకి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రైతులు డోర్ టు డోర్ తిరిగి మనం ప్రతి రైతులు కలిసి మన ప్రకృతి వ్యవసాయం గురించి తెలియజేయడం మరియు ద్రవజీవామృతం గురించి తెలియజేయడం జరిగింది. మనం ఏంటంటే డోర్ టు డోర్ తిరిగి ద్రవజీవామృతం వల్ల మనకి ఇంట్లో ఉండేటువంటి కిచెన్ గార్డెన్స్ మనం ఆహారంగా తినడానికి మనం కూరగాయలుగానే మనం పండించుకునేటప్పుడు వాటికి ముఖ్యంగా మనం విషపూరితమైన ఆహారం కాకుండా మన ద్వారా మనం ఏమి కెమికల్స్ వాడినటువంటి ద్రవజీవామృతాన్ని వాడి వాటి ద్వారా వచ్చేటువంటి పోషకాల వల్ల ఉండటం వల్ల వాటికి ఆరోగ్యకరంగా ఉంటుందని, మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పేసి రైతులందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నరసరావుపేట మండలం పమిడిపాడులో 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో అనుమతి పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ఛార్జ్ డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలు గ్రామంలో భద్రతను మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా నిర్వహించామని పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో నరసరావుపేట రూరల్ సర్కిల్ పరిధిలోని ఈ పమిడిపాడు అనేటువంటి విలేజ్ ఇది. ఈ విలేజ్లో ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషను సుమారు 80 మంది పోలీస్ కానిస్టేబుల్స్ మరియు ఒక 20 మంది ఎస్ఐస్ సిఐస్ ఆధ్వర్యంలో 100 మందితోటి మొత్తం ప్రతి ఇల్లు కూడా మా విలేజ్లో ఉన్న ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. మరి ఈ సెర్చ్లో భాగంగా సుమారు 37 రికార్డ్లెస్ వెహికల్స్, దొంగ బండ్లు, అలాగే 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది.
ఈ యొక్క విలేజ్ని ఈ కార్డినెన్స్ ఆపరేషన్కి ఎన్నుకోవడంలో ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఫ్యాక్షన్ విలేజ్ పూర్తి స్థాయిలో ఒకప్పుడు పెద్ద పేరున్నటువంటి ఇది పమిడిపాడు ఫ్యాక్షన్ అని బాగా గొడవలు జరిగినాయి. బాంబులు గింబులు వ్యవహారం కూడా ఉంది ఇక్కడ. ఈ మధ్యకాలంలో లేదు కానీ బట్ ఈ మధ్య రీసెంట్గా ఎలక్షన్లో కూడా బాగా గొడవలు అయినాయి ఇక్కడ. అలాగే ఒక మర్డర్ కేసు కూడా జరిగింది. సో ఈ దృష్టిలో పెట్టుకొని కమింగ్ టైము రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేదానికోసం పోలీస్ ఫోర్సు అదే యొక్క పోలీసు యొక్క సన్నద్ధత అలాగే ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఈ ఊరు కార్డినెన్స్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా వాళ్ళకు కూడా అవేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజా గురించి ఊర్లలో పిల్లలు బాగా చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు. దానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు అవేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర ఏదైనా రేపు జరగబోయేటువంటి సంక్రాంతికి సంబంధించి కోడి పందాలు కానీ ప్యాకెట్లు కానీ ఎలాంటివి ఉన్నా సరే సమాచారం ఇవ్వమని కూడా అడిగాము. ఈ ప్రెస్ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా 112 కానీ లేదంటే కన్సర్న్ ఎస్ఐ గారికి కానీ మాకు కానీ తెలియజేస్తే వెంటనే దాన్ని మేము అరికడతాము. ఆయుధాలు అయితే ఇక్కడేం దొరకలేదు ఈరోజు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సంక్రాంతి సంబరాలలో స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి ఘోర అవమానం జరిగింది. నరసరావుపేటలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో ఫ్లెక్సీలో ఎంపీ ఫోటో లేకపోవడంతో టీడీపీ శ్రేణులు అభిమానులు మండిపడుతున్నారు. జిల్లా క్రీడా శాఖ అధికారి ప్రోటోకాల్ పాటించలేదని తన తీరుపై ఎంపీ అనుచర వర్గం అసహనంగా ఉన్నారు. పదకొండు 1/2026 పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆడిటోరియం నందు నవ్యాంధ్ర కళాకారుల సేవా సంఘము మరియు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పాటల పోటీలు జరుగుతాయని సంస్థ అధ్యక్షులు వంకాయలపాటి రవి తెలిపారు. ఈ పాటల పోటీలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగును. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి గాయని గాయకులు మీ యొక్క పేర్లను నమోదు చేసుకోగలరని తెలిపారు. వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9440939756 మరియు 9300459211. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో 11/1/2026 పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియం నందు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే నవ్యాంధ్ర కళాకారుల సేవా సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పోటీలు జరుగును. ఈ పోటీలకు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా రావచ్చు. అలాగే పోటీలో పాల్గొనదలిచిన వారు ఎంట్రీ ఫీజు 400గా నిర్ణయించడం అయినది. అలాగే సాయంత్రం బిఆర్ సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారిచే సంగీత విభాగం కూడా కలదు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే నిజంగా సేవా కార్యక్రమాలు చేసుకున్నారో వారందరూ కూడా మదర్ తెరీసా సేవారత్న పురస్కారం అలాగే డొక్కా సీతమ్మ గారి సేవారత్న పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే నాగసర్వ సుబ్బరాయ గుప్తా గారు, కపిల విజయ్ కుమార్ గారు, రాయల శ్రీనివాసరావు గారు, అట్లూరి విజయ్ కుమార్ గారు, నల్లపాటి రాము గారు, కొల్లి బ్రహ్మయ్య గారు, వాసిరెడ్డి రవి గారు, నరసరావుపేటలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కావున పట్టణ ప్రజలందరూ కూడా 11/1/2026 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మీ యొక్క ఆశీర్వాదాలు అందించి మాకు సహాయ సహకారం అందిస్తారని మా సంస్థలకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. 11/1/2026 ఉభయ రాష్ట్రాల సినిమా పాటల పోటీలు ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియంలో జరుగుతున్నాయి.
11వ తారీఖు అంటే అందరికి కూడా ఆదివారం వచ్చింది. మీరు చాలా చక్కగా అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ పాటల పోటీల్ని తిలకిస్తారని మేము ఆశిస్తున్నాము. ఆదివారం అందరికీ సెలవే కాబట్టి ఏదైనా అంతా బిజీగా ఉంటారు. అన్ని రోజులు కూడా ఆదివారం సెలవు కాబట్టి మీరు వచ్చి అక్కడ పాటలు వింటూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ అందరికి కూడా. ఆ పాటల్ని తిలకించి మేము చేసే ఈ కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో అక్కడ చేపట్టిన ఏర్పాట్లను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు శనివారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలలో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. కోటప్పకొండపై పలు ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్యేకంగా లడ్డు, అరిసె ప్రసాదాల తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీలో నాణ్యత, పరిశుభ్రత, భక్తులకు సమయానికి సరఫరా అంశాలపై పలు సూచనలు చేశారు. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. నేను చేయలేదురా నేను కేరిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ నరసరావుపేట వారిచే 3, 4, 5, 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు 7 సంవత్సరముల మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించబడునని ఒక ప్రకటనలో తెలిపారు. టెస్ట్ 1 జనవరి 11వ తేదీ ఆదివారం రోజున నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ రామరెడ్డిపేట నందు మరియు కేరిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ జొన్నలగడ్డ నందు ఉదయం 10 గంటలకు జరుగును. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. పరీక్ష మ్యాథ్స్ నందు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ పరీక్ష ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతిలో జరుగును. టెస్ట్ 1లో విజయం సాధించిన విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్ 3,000 రూపాయలు, రెండో ప్రైజ్ 2,000 రూపాయలు, అలాగే టెస్ట్ 2కి టెస్ట్ 1 నుంచి ఎంపిక చేసిన 300 మంది విద్యార్థులకు 7 రోజుల పాటు మా కేరిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు కోచింగ్ ఇచ్చి పరీక్ష నిర్వహించబడును. ఈ టెస్ట్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు 7 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ ఇవ్వబడును. ఈ ప్రైజులు కేరిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ నరసరావుపేట నందు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9005920220 మరి ఒక నెంబర్ 93818128. మాచర్ల నియోజకవర్గం కొత్తపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ మరియు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జొన్నలగడ్డలో రెవెన్యూ సదస్సు పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు, టీడీపీ నేత నల్లపాటి రాము. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నకరికల్లులో ఎన్ఎఫ్ఏ అప్పలరాజు. పమిడిపాడులో 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో. నరసరావుపేట ఎంపీకి దక్కని ప్రోటోకాల్ మండిపడుతున్న టీడీపీ శ్రేణులు. కోటప్పకొండ ఏర్పాట్ల పరిశీలన, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు ఎమ్మెల్యే అరవిందబాబు. మాచర్ల నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.